విజయ్ కుమార్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ప్రత్యేకంగా అడగక్కల్లా, అంటే ఆయనది కూడా నా దాంట్లో కలిపేస్తారేమో అని మొదలుపెట్టాను అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు. అయితే అధ్యక్ష, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పంచాయతీరాజ్ వ్యవస్థ 1924 మధ్యలో ఎంత దారుణంగా తయారైందనేది మనందరికీ తెలుసు అధ్యక్ష. ఆఖరికి గత ప్రభుత్వం సర్పంచులందరినీ కూడా మేమే గెలుచుకున్నాం, మేము సపోర్ట్ చేసిన వాళ్ళే గెలిచారు అనే, అంటే మా పార్టీ మీద అభిమానంతో గెలిపించారు అని చెప్పి ప్రగల్భాలు పలికిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం కనీసం ఆ సర్పంచులకి విలువివ్వకుండా, పంచాయతీలకి విలువివ్వకుండా నిర్వీర్యం చేసి ఆఖరికి మనం చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. ఎంఎన్ఆర్జిఎస్, అలాగే ముఖ్యంగా జలజీవన్ మిషన్ డబ్బులు వచ్చినా కూడా అవి ఖర్చు పెట్టలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చాయి అధ్యక్ష. ఎంత దౌర్భాగ్యం అంటే ఆఖరికి ఇప్పుడిప్పుడే పెరుగుతున్న జార్ఖండ్ లాంటి స్టేట్స్, ఒరిస్సా లాంటి స్టేట్స్, బాగా డెవలప్ అయిన గుజరాత్ లాంటి స్టేట్స్, అంటే డెవలప్ అవుతున్నవి, వెనకబడినవి, బాగా డెవలప్ అయినవి అన్నీ ముందుకెళ్ళాయి. కానీ మనం ఏ కేటగిరీకి చెందామో కూడా తెలియని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, అలా ఉన్న పంచాయతీరాజ్ని ఈరోజు నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒకే రోజులో మొత్తం అన్ని పంచాయతీల్లో కూడా తీర్మానాలు చేసి అదొక గిన్నెస్ బుక్కి ఈరోజు రికార్డ్స్ని బద్దలు కొట్టామంటే కేవలం చిత్తశుద్ధి అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా మరి సభ్యులు చెప్పినట్టు ఎక్కడ చూసినా కూడా మరి రోడ్స్ త్వరితగతిన మనం వేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అంటే 4300 కిలోమీటర్లు మనం టార్గెట్ పెట్టుకుంటే ఆల్రెడీ 3000 పైచీలక కిలోమీటర్లు మనం కంప్లీట్ చేసుకోగలిగాం అధ్యక్ష. అయితే ఈవెన్ మనం ఈరోజు మాట్లాడుకునే కొన్ని సూచనలు కానీ కొన్ని మేము డిమాండ్స్ ఏంటంటే అధ్యక్ష, ఇందాక మరి సభ్యులు చెప్పినట్టు ముఖ్యంగా డ్రైన్స్ మరి ఈ 25-26 మరి ఆర్థిక సంవత్సరంలో డ్రైన్స్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలి అధ్యక్ష. అది కూడా నా సూచన, మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ప్రతి గ్రామంలో దయచేసి అవసరమైతే కొంతమంది సర్వేర్లు తీసుకొని లెవెల్స్ తీసి లెవెల్స్ పరంగానే మనం డ్రైన్స్ కట్టడం వల్ల దానికి ఎక్కువ కాలం అవి మన్నుతాయి. అసలు డ్రైన్స్ కట్టేటప్పుడు చాలా ఉపయోగం ఉంటుందనేది మీరు వాటికి కూడా మీరు అందులో సౌలభ్యం కల్పిస్తే చాలా బాగుంటుందండి. అలాగే అధ్యక్ష, మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష, అలాగే ఈ జలజీవన్ మిషన్కి ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామసభ పెట్టాలి అధ్యక్ష. గ్రామసభ పెట్టకుండా ప్రతి ఇంటికి మనం నీరు ఇవ్వడం జరిగింది అంటే ఆ నీరు వృధా అవుతుంది అధ్యక్ష. వాస్తవానికి నిజంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి నేను నిజంగా రేపటి తరాల కోసం వాళ్ళు ఆలోచించిన విధానం సర్ఫేస్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అధ్యక్ష. అంటే గ్రౌండ్ వాటర్ కాకుండా సర్ఫేస్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా కీలకమైన ఒక అంశం అధ్యక్ష. ఏ వాటర్ అయినా సరే మనం ప్రతి చుక్క కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ పెట్టి అందరినీ మోటివేట్ చేసి ప్రతి మహిళ, ప్రతి ఇంటిని కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే మనందరి మీద ఉంది అధ్యక్ష. అది కేర్ఫుల్గా చేయకపోతే చాలా, అంటే మరి మనకి ఫలాలకు సరిగా అందకపోవడం పక్కన పెడితే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. అలాగే మరి ఇంతకుముందు కూడా మనం ప్రతి గ్రామంలోకి వెళ్ళి, అంటే ఈరోజు గ్రామాల్లో మనం చెత్త మేనేజ్మెంట్ చాలా బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు అధ్యక్ష. అయితే మాకు ఒక చట్టం చేయండి, ప్రతి గ్రామం ఎంట్రన్స్లోనే చెత్త అంతా డంప్ చేస్తున్నారు. చెత్త గ్రామం ఎంట్రన్స్లో డంప్ చేయకూడదనేది 100% మనం చాలా సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు మనం చూసేదంతా కూడా చెత్త చూస్తే మన మనస్తత్వం కూడా అలా మారిపోతుంది.
ఆ గ్రామంలోకి వెళ్ళేటప్పుడు దయచేసి అది ఒక కండిషన్ కింద పెట్టాల్సిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. అలాగే రేపు మనం వేసే ప్రతి ఒక్క రోడ్స్కి, ఎందుకంటున్నానంటే ఈరోజు గ్రామాల్లో మనం డెవలప్మెంట్ చాలా బ్రహ్మాండంగా స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఇంకా రేపు ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గానికి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. రేపు మనం ప్రతి నియోజకవర్గంలో గ్రామ రోడ్లు మనం హెవీ టన్నేజ్ వాడుతున్నాం, కానీ మనం వేసే రోడ్లు జస్ట్ 20 అంటే పంచాయతీరాజ్ రోడ్స్ అన్ని కూడా 20 టన్స్ 30 టన్స్ లోపే వేయటం, మనం దాని మీద మోర్ టన్నేజ్ వెహికల్స్ వెళ్ళటం వల్ల దానికి ఎక్కువ కాలం మనకి ఉండట్లేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కూడా శాఖకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం మళ్ళా ఒకసారి రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష. ఒకవేళ టన్నేజ్ ఎక్కువగా ఆ రోడ్స్లోని కనుక టన్నేజ్ ఎక్కువ ఉన్న వెహికల్స్ వెళ్తే దాన్ని మీరు R&Bకి షిఫ్ట్ చేసినా లేదా ఎక్కువ టన్నేజ్ది మీ పాసిబిలిటీస్ పెట్టుకున్నా దయచేసి టన్నేజ్ బేస్ మీద మాత్రమే మీరు డిజైన్ ఇచ్చి ఆ రోడ్స్ని కనుక రేపు రాబోయే రోజుల్లో వేయగలిగితే మనకి ఎక్కువ కాలం రోడ్స్ ఉంటాయనే దాని మీద దయచేసి మనం గుర్తించాలనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒకవేళ మనం అలా చేయకపోతే జస్ట్ పార్ట్ హోల్స్ వేసి వదిలేస్తే బెస్ట్ అధ్యక్ష. ఎందుకంటే మన ప్రతి రూపాయి కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఆలోచించే విధానం, మనం ప్రజల రూపాయికి మనం కస్టోడియన్ అనే ఒక దీని మీద ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది. కాబట్టి ఇవి ఈ 25-26 బడ్జెట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని మెయిన్లీ డ్రైన్స్ అని మనం కనుక ప్రాపర్గా చేయగలిగితే అధ్యక్ష, ఎందుకంటే 14-19 మధ్యన మరి ఇప్పుడున్న స్పీకర్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా చేశారు, అలాగే ఇప్పుడున్న మన లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా రోడ్స్ని స్టార్ట్ చేసి పంచాయతీలకి పండగలు స్టార్ట్ చేశారు. ఈరోజు మధ్యలో 19-24 మధ్యలో పూర్తిగా నిర్వీర్యం చేసి పంచాయతీల్ని దారుణమైన పరిస్థితి తీసుకొచ్చి చేశారు. కానీ మనం మళ్ళా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా, మన కూటమి ప్రభుత్వం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళా పంచాయతీలకి పల్లె పండగలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాం. కాబట్టి దయచేసి ప్రతి రూపాయిని కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలనేది మరి మా డిమాండ్ అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ నాయన. శ్రీరామ్ రాజగోపాల్ గారు.